ఈరోజు మేము మా అత్త వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక ఫుల్ ఫేమస్ దర్గాకి వెళ్తున్నాము. అమాస్ రోజు అయితే ఇంకా ఫేమస్ అనమాట ఆ దర్గా. ఇంతకీ ఆ దర్గా ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాము, అదంతా నేను నాకు తెలిసిన సమాచారం మీతో షేర్ చేసుకుంటాను. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ హాయ్, నా పేరు ఆయిషా, మన ఛానల్లోకి స్వాగతం. మీకు కనుక ఈ ఛానల్ నచ్చితే ఖచ్చితంగా ఫాలో చేసుకోండి. ఇక మేము మా ఊరు నుండి నెల్లూరు వెళ్ళాలి. ఫస్ట్ 11కి మాకు కరెక్ట్ బస్ అనమాట. ఎండలు బాగా ఆదిరిపోతున్నాయి కాబట్టి కాటన్ సెట్టే బెస్ట్ అని నేను కాటన్ సెట్టే వేసుకున్నాను. లేదు స్టిల్లు కొడదాము అనేసి మంచి రెడీ అయ్యే వెళ్ళామనుకోండి, సూర్యుడు మన శక్తిని మొత్తం మిరిండా తాగేసినట్టు తాగేస్తాడనమాట. అందుకే కాటన్ సెట్ బెస్ట్. అమ్మకి మా ట్రైన్ జర్నీ నచ్చదు కాబట్టి మేము బస్సులో వెళ్ళాము. మా తమ్ముడు మా అత్త వాళ్ళు ట్రైన్లో వస్తున్నారనమాట. వాళ్ళు ఏసీ బోగి ఎక్కారనేసి వీడియో తీసి వాట్సాప్ చేస్తే నేను అది వీడియో తీసుకున్నాను అనమాట. మేము నెల్లూరు ఇంకా చేరుకున్నాము. దాదాపు 2 అవర్స్ జర్నీ. నెల్లూరు ఆత్మకూరు బస్ స్టాండింగ్ నుండి మళ్ళీ మేము ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళాలి. అక్కడ సూళ్ళూరుపేట బస్ ఎక్కాలన్నమాట. అక్కడ నుండి మళ్ళీ 2 అవర్స్ జర్నీ ఉంటుంది. మనకి శ్రీహరికోట వెళ్ళే దోవలో బస్ ఆపుతారు ఆ జంక్షన్లో. అక్కడ నుండి ఆటో తీసుకొని సూళ్ళూరుపేటకి వెళ్ళాలి. అంటే కరెక్ట్ సూళ్ళూరుపేట తీసుకెళ్ళే బస్సు స్టాప్ చేయదనమాట. ఆ శ్రీహరికోటకు వెళ్ళి దోవలోనే మనకి బస్ ఆపుతారు. అక్కడ నుండి మనం ఆటో తీసుకొని వెళ్ళాలి. అమాస్ రోజు మాత్రం ఆ ఊరికి, మనం వెళ్ళబోయే ఊరికి ప్రతి హాఫ్ అన్ అవర్కి స్పెషల్ బస్సు ఉంటుంది అనమాట. ఓన్లీ అమాస్ రోజు మాత్రమే. అమాస్ రోజు బస్ అనేది బస్ స్టేషనే కాదు, రైల్వే స్టేషన్ కూడా వెళ్ళి వస్తుంది అనమాట. ఎందుకంటే జనాలు ఎక్కడెక్కడి నుండో వస్తారు కాబట్టి అక్కడ వాళ్ళకి ఇబ్బందిగా అనిపించకుండా ఏమో పెట్టినట్టున్నారు, నేను అలా అనుకుంటున్నాను. ఇక అక్కడ నుండి సూళ్ళూరుపేట నుండి మనం వేనాడు వెళ్ళాలన్నమాట. అదొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంటుంది జర్నీ. ఇక వేనాడు చేరుకున్న తర్వాత మేము వెళ్ళేసరికి 6 అయిపోయింది. ఇంత లాంగ్ జర్నీ చేసిన తర్వాత నాకు నిజంగా విసుకొచ్చేసింది అనమాట. కానీ అక్కడ దిగిన వెంటనే చల్లటి గాలి మస్తు అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఎటు చూసినా ఎడారిలాగే ఉంటుంది. ఇసుకతో నిండిపోయి ఉంటుంది అనమాట. అమాస్ రోజు కొంచెం ఎక్కువ క్రౌడ్ వస్తారు కాబట్టి ఇలా చిన్న చిన్న స్టాల్స్ కూడా పెట్టారు. బాగానే ఉన్నాయి కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ రేట్స్గా ఉన్నాయి. ఇక అటు ఇటు తిరుగుతూ అవి ఇవి తింటూ దానికి కూడా ఎక్స్పెన్సివ్ రేట్లేనండి. ఇక దర్గా లోపలికి వెళ్ళడానికి గంధపు నీళ్ళు, ఫ్లవర్స్ అవన్నీ తీసుకొని స్టార్ట్ అవుతున్నాం అనమాట. చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. ఈసారి మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, బాగానే అనిపిస్తుంది. ఖచ్చితంగా కోరిన కోరికలని తీరుతాయి అన్నమాట. ఇది బయట నుండి దర్గా మొత్తం. లోపల ఎలా ఉంది, ఏంటి, మేమేం చేసాము అనేది మొత్తంగా నేను వీడియోస్ పెడతాను. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో వీలుంటే కామెంట్ చేయండి. అండ్ నచ్చితే ఫాలో కూడా చేసుకోండి.